హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతి. ఈ రోజుల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నారు. అలాగే ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ కూడా తప్పుతున్నారు. అవునా? అంటే ఇదివరకు మన పరిధి చిన్నగా ఉండేది. అంటే అమ్మ నాన్న ప్రతిదాన్ని తట్టుకుంటాం ఎలా అని చెప్పేసి ప్రతిదీ తట్టుకుంటూ పెంచేవాళ్ళు కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేవి కాదనుకుంటా. జీవితం మీద వెళ్తాం, చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, ఇట్లా ఫ్యామిలీతో దగ్గరగా ఉంటాము, వచ్చిన చిన్న జాబ్ ఏదైనా చేసుకుంటాము, దాంతోపాటు ఎదగడానికి ట్రై చేస్తాము, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఫైనాన్షియల్ బ్యాలెన్సింగు, ఎమోషనల్ బ్యాలెన్సింగు, ఎదుటి వాళ్ళని తట్టుకునే బ్యాలెన్సింగు, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేసి మనం సేఫ్గా ఉండాలో తెలియని తనము, ఇవన్నీ కలిసి అతలాకుతలం చేసేస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఈ ఫ్రీడమ్, అంటే చదువుకొని ఒక క్యాడర్ తెచ్చుకొని ఒక జాబ్ తెచ్చుకొని ఈ ఫ్రీడమ్ని ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఫ్యామిలీలో హస్బెండ్తో ఉన్న ఈగోస్ కూడా ఎలా అంటే అతనితో ఏదైనా ఈగో క్లాష్ అట్లా వచ్చినట్లయితే నేనెందుకు తగ్గాలి అన్న ఆ భావంతో ఎవరు తగ్గకుండా విడిపోవడానికి ఆస్కారం అవుతుంది. చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ దాన్ని మగవాళ్ళు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడం కష్టమే, కానీ అమ్మాయిలు మాత్రం ఇంకా చాలా పట్టుకోల్పోతున్నారు. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి పెళ్ళయింది, సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాళ్ళ ఆయనతో డైవర్స్ తీసుకుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో నా సైడ్ ఉంటారంట. ఒక కారు తీసుకుని రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయింది చచ్చిపోదామని. అంటే కారు తీసుకొని కారుతో పాటు రైలు ఏదన్నా వచ్చి గుద్దేస్తే చనిపోవాలని ఆమె ఉద్దేశం. అటు రైళ్ళు ఆగిపోయినాయి, ఇటు రైళ్ళు ఆగిపోయినాయి. వచ్చి ఇంకా పోలీసులు వచ్చి పట్టుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళకు కూడా అలివి కాదు, అరుస్తూ ఉంది, లేచిపోతూ ఉంది. ఇంత సన్నగా ఇలా ఉంది అమ్మాయి ఆ వయసులో కూడా. ఎలా మరి అంటే జాబ్ పోయింది. అంటే ఎప్పుడైతే ఈ భర్తతో డైవర్స్ అయినాయో జాబ్ సరిగ్గా చేయలేకుండా ఉండొచ్చు, జాబ్ తీసేశారు, ఖర్చులకి డబ్బులు లేవు, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కనీసం కావాలి, దానికి 40,000, ఇవి కట్టుకోవడానికి కూడా లేదు. ఎప్పుడైతే జాబ్ వచ్చిందో జాబ్ వచ్చినప్పటి నుంచి కూడా ఖర్చులు స్టార్ట్ చేసేస్తారు వీళ్ళు. ఏంటంటే ఇంత డబ్బు ఉండాలి అన్నది లేదు, వచ్చిన దానికి ఈఎంఐలని అవని ఇవని, కార్లని, మెయింటెనెన్స్ అని, హోటళ్ళని, వచ్చిన దానికి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు బ్యాలెన్స్ ఉండదు. క్రెడిట్ కార్డులు అవి ఇవి అలా చేసేస్తుంటారు. అంటే షాపింగ్ మీద రేపేంటి ఇప్పటికి దీంతో ఈ ఉన్న కొంచెంతో బ్రతుకుదాము, ఇంత చాలు మనకి అన్న బ్యాలెన్సింగ్ అనేది లేదండి వాళ్ళకి. ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి చేయడము, తర్వాత ఒకటేసారి జాబ్స్ అవి పోతే తట్టుకోలేకపోవడము, ఇంకా అంతే. ఏం చేయాలి? సూసైడ్ చేసుకోవాలి. ఇది అమ్మాయి పరిస్థితి. ఇంకా తల్లిదండ్రులను పిలిచి అప్పగించినట్టున్నారు, ఏదో బార్ బచ్చిగయ్య అన్న టైప్లో వెళ్ళింది. అట్లాగే ఈ స్వేచ్ఛ అనే అమ్మాయిని చూస్తే మొదట ఒక పెళ్ళి, ఎప్పుడో యంగ్ ఏజ్లోనే 18స్లోనే ఒక పెళ్ళి. ఆ పెళ్ళిలో అబ్బాయి ఒట్టి జెరాక్స్ కంపెనీ నడిపిస్తూ ఉండేవాడంట, అతనితో పెళ్ళి. ఈమె చదువుకోవడానికి వెళ్తే నువ్వు ఇంట్లోనే ఉండు, చదువుకోని అవసరం లేదు. అతనేమి చదువుకొని వాడిని చేసుకొని ఈమెనేదో చదివిచ్చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది? అంత యంగేజ్లో అన్మ్యాచ్యూర్డ్గా లవ్ మ్యారేజ్ చేసుకుంది, అతనితో విడిపోయింది. తర్వాత ఒక జర్నలిస్ట్ని చేసుకుంది, మళ్ళీ అతనితో ఏమైందో అతనితో విడిపోయింది. పోనీ ఇతను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇతను ఒప్పించాడు, వెనుకబడి ఒప్పించాడు కరెక్టే, కానీ ఇతనితో ఎలా ఉండాలని అనుకుంటుంది? అతను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఆ అవతల అమ్మాయిని డైవర్స్ ఇప్పించి ఆ అమ్మాయితో
ఆ పాపల్ని వాళ్ళ పిల్లల్నంతా వదిలేసి ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసి వాళ్ళకంతా సెటిల్మెంట్ చేసి వచ్చి ఈమెతో ఉండి ఈమె పిల్లని సాకుతాడని 5 ఏళ్ళు ఎదురు చూసింది. అతను చేసుకోనన్నాడు. ఎందుకంటే కొన్ని సాధ్యపడవు కాబట్టి. మాటిచ్చి తప్పుతాడని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయింది, 2 సార్లు ఫెయిల్ అయింది, 3ఓసారి కూడా అలా నమ్మేసి అతనితో 5 ఏళ్ల పాటు కలిసి ఉండి అతను చేసుకోను అనేసరికి చనిపోయింది. ఇది భావోద్వేగాల ఫెయిలే కదా. ఇవాళ పొద్దున ఒక నవవధువు వాళ్ళ నాన్న మంచి ఇండస్ట్రియలిస్టు, చాలా డబ్బులు ఇచ్చి పెళ్లి చేశాడు అంగరంగ వైభోగంగా తమిళనాడులో. వాళ్ళు ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. శారీరకంగా హింసిస్తున్నారంట, మానసికంగా హింసిస్తున్నారంట. అమ్మాయి చాలా చదువుకునే ఉండొచ్చు, కానీ బయటకు వచ్చి ఎదిరికియడము, ఇంటికి వెళ్ళిపోవడము, ఇవన్నీ ఆలోచించలేకపోతున్నారు. నేను ఇలా జరిగితే ఇలా జరుగుతుంది ఏంటి, నేను ఈ పరిస్థితుల్లో నేను ఉండను నాన్న, నేను ఇమడలేను నాన్న, నన్ను క్షమించండి నాన్న అని పురుగుల మందు తాగేసింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్ళడం. కంట్రోల్ చేసుకోవాలండి, తప్పదు. ఏది మనం అనుకున్నట్టు జరగదు. ప్రతి పరిస్థితిని అధిగమిస్తూ వెళ్ళాలి. ఎంతోమంది ఎంతో కష్టపడి జీవితాల్లో సాధించిన వాళ్ళ ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ మనం రోజు వింటూనే ఉంటాం. వాటి నుంచి కూడా కొంచెం నేర్చుకోవాలి. ఇలా బ్యాలెన్సింగ్ లేని లైఫ్ ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి మనని ఆదుకోవటం అంటూ జరగదు. మన జీవితాన్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి, మన జీవితాన్ని మనమే గ్రిప్లో పెట్టుకోవాలి. కోట్లైనా సరే తరిగిపోతాయి. ఈరోజు ఖర్చు ఆపకపోతే రేపు జీరో అవుతుంది. ఆ జీరో ఉన్న రోజు నువ్వు ఇంత బ్రతికిన దానివి జీరో ఉన్న రోజు బ్రతకలేమో అనిపిస్తుంది. ఇంత ఊహించుకున్న దానివి రేపొద్దున అది జరగకపోతే బ్రతకలేను అనిపిస్తుంది, బ్రతుకు వ్యర్థం అనిపిస్తుంది. అది కాదు కదా బ్రతుకు అర్థము. నువ్వు బ్రతకాలి, నలుగురికి ఉపయోగపడాలి. ఎంతసేపు నేను అని ఆలోచించుకొని చచ్చిపోకండి. ఆ పరిస్థితిని అది కష్టమే, చాలా భరించని కష్టమే. కానీ దాన్ని కూడా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని ముందు పొందండి. మీ పేరెంట్స్ కూడా అన్ని కష్టాలు పడిన వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు ఏం కష్టపడకుండా ఇన్ని రోజులు బ్రతకట్లేదు. అదొకటి ఆలోచించండి. మీరు ఇంకా సింగిల్గా ఉన్నారు, మీకు ఒక్కొక్కళ్ళే ఉన్నారు. కానీ మీ పేరెంట్స్కి బోళ్ళంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎన్ని కష్టాలు పడకపోతే వాళ్ళు జీవితంలో వాళ్ళకప్పుడు 100 రూపాయల జీతం ఉండేది. అందులో నుంచి పొదుపు చేసుకుని ఆ తర్వాత పెరిగి ఆడపిల్లల్ని చదివించి, మగపిల్లల్ని చదివించి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి ఎన్నో చేసిన తల్లిదండ్రులను తలుచుకోండి. వాళ్ళకేం కష్టం లేకుండానే వాళ్ళు ఇన్ని రోజులు మీరు పెద్ద అయ్యేదాకా వాళ్ళు ఎలా బతుకున్నారు. వాళ్ళకి వచ్చుంటాయి, చాలా కష్టాలు వచ్చుంటాయి. అది తెలుసుకుంటే బాగుంటుంది. ముందు యోగా లాంటివి, మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోవాలి. వాటి ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్సే జీవితంలో వచ్చేవి, ఏవి సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్సే. కానీ దానికి జీవితాలను పణంగా పెట్టకండి. చిన్నపిల్లల్ని కూడా చంపేస్తున్నారు కొంతమంది. అయితే వాళ్ళ జీవితాలను చిదిమేసి వీళ్ళు చచ్చిపోతే ఇంకా బ్రతకలేము అన్న సిట్యుయేషన్కి వచ్చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం అది. అలా చేయకండి అమ్మా. మానసిక స్థైర్యాన్ని ముందు మీరు ఎంత చదివినా చదువుకోకపోయినా మానసికంగా ధైర్యంగా బ్రతకడానికి ఆలోచించండి. ఎలా బ్రతకాలి ఇది ఒకటే ఆలోచించండి. కానీ ఎలా చావాలి, ఇది లేకపోతే చచ్చిపోతాను, అది లేకపోతే చచ్చిపోతాను, ఈరోజు ఈ కారు లేకపోతే చచ్చిపోతాను, ఇతను వదిలేసి వెళ్ళిపోతే చచ్చిపోతాను, నేను అనుకున్నదేంటి, నాకు దొరుకుతున్నదేంటి, వీటి మధ్య అనుకున్నవన్నీ దొరకవు కదా. మనం ఎంత ప్రయత్నించినా మనకు దొరకని ఉంటాయి. కష్టపడి బతికిన మీ తల్లిదండ్రులకు అన్నీ దొరికాయా? ఇప్పటికీ అన్నీ ఉన్నాయా? వాళ్ళు బ్రతకట్లేదా? వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎప్పుడో చనిపోయి ఉంటే
అనాథలయ్యేవాళ్ళు కదా. అనాథలైన వాళ్ళు, వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది. వాళ్ళు ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని ఇలాంటి విషయాలకి అర్పించేయకండి. స్ట్రెస్ ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి చూడండి. చిన్న ఉద్యోగాలకి మారిపోండి. అంత పెద్దవి చేయలేకపోతే చిన్న ఉద్యోగాలకి కన్స్టెంట్గా పని చేసుకొని కొంచెం జీతంతో బ్రతకడానికి చూడండి. ఎంత ఎక్కువ క్యాడర్లు ఎంత పైకి వెళ్తూ ఉంటే అంత స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఎంత ఎక్కువ ఆశిస్తూ ఉంటే వాళ్ళ నుంచి అంత వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. మనకి ముందంతా బాగానే ఉంటుంది, నెక్స్ట్ మినిట్ వ్యతిరేకత ఎదురవుతుంది. జాగ్రత్త అమ్మాయిలు. ముందే ప్రేమల్లో పడిపోతున్నారు. అది తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ తర్వాత హస్బెండ్లతో ఇమ్మడలేకపోతున్నారు. అక్కడి నుంచి ఎట్లా బయటపడాలో తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు అని చంపేయడం, అలాంటి క్రూయల్ మెంటాలిటీ కూడా పెరిగిపోతుంది. అమ్మా నాన్న ఒప్పుకోరు అని తెలిసినప్పుడు అలాంటి వాటి జోళ్ళకి వెళ్ళకండి ఫస్ట్ నుంచే. మీ ఇంట్లో ఎలా ఉంటుంది, మీ ఇంట్లో సంస్కృతి ఎలా ఉంది, పెంపకం ఎలా ఉంది, అదంతా మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు దాన్ని స్టెప్ అవుట్ ఎందుకు చేస్తారు? ముందే స్టెప్ అవుట్ చేసినప్పుడు ధైర్యంగా ఇంకే రకంగానైనా గట్టిగా బ్రతకడానికి ట్రై చేయండి. ఆ వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటారని ఏమీ లేదు, అస్సలు లేదు. అప్పుడు కూడా జీవితం ఎన్నో విధాలుగా మారిపోతుంది. వాటన్నిటిని కూడా తట్టుకోవాలి మీరు. మళ్ళీ మీరు వెనక్కి ఇంటికి రావాల్సి వస్తుంది. వీళ్ళు ఆదరించరు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి జీవితంలో. ముందు మెంటల్ స్టెబిలిటీ ఒకటి చాలా ఇంపార్టెంట్. మెంటల్గా స్టేబుల్గా ఉండండి. క్షణికావేశానికి మాత్రం ప్రాణాలు తీసుకోవద్దు. ఎంత ఆలోచించినా చచ్చిపోవడమే మంచిది అని అనిపిస్తుందంటే చావు నుంచి బయటపడడం ఎలా అనేది ఇంకో మాట కింద కూడా ఆలోచించండి. ఈరోజు అంతా పేపర్లో ఈ చావులు అవన్నీ చూసి నాకు ఇది చెప్పాలి అని అనిపించింది. ఇంకా దీని గురించి ఫర్దర్గా మాట్లాడుకోవడానికి ఒక్కొక్కరికి కౌన్సిలింగే అవసరం. లేకపోతే దాని నుంచి బయటపడలేరు. కౌన్సిలింగ్స్ తీసుకోండి. సామాజికంగా ఇప్పుడు సంభవించిన ఏ మెంటల్ టెన్షన్ అయినా కూడా అది పిచ్చిదేం కాదు. పిచ్చివాళ్ళు మాత్రమే, పిచ్చెక్కిన వాళ్ళు మాత్రమే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి, సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళాలని ఏమీ లేదు. మనలో ఏ విధమైన మానసిక సంఘర్షణ అయినా కూడా కౌన్సిలర్స్ మీకు ఒక సమాధానం చెప్పగలరు. పెద్ద తాగుబోతుల్నే మార్చేస్తున్నారు కౌన్సిలింగ్ చేసి. మీ సమస్యలకు తప్పకుండా వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. సైకియాట్రిస్టుల దగ్గర సంప్రదించండి. ఏం చేయాలో వాళ్ళని అడగండి. ఎక్స్పర్ట్స్ తప్పకుండా మీకు ఒక మంచి మార్గం చూపిస్తారు. అంత వెళ్ళలేని స్థితిలోనైతే మీరు ఉండరు కదా. ఇంత ఎదుర్కొంటున్నప్పుడు కౌన్సిలర్ దగ్గరికి, ఒక డాక్టర్ దగ్గరికి ఫీజు కట్టలేని, వెళ్ళలేని స్థితిలోనైతే ఉండరు. అది చాలా అవసరం. వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీ మీకు ఒక సొల్యూషన్ లభిస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ టాపిక్ మీద మీ అందరికీ ఏమనిపిస్తుందో, మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.